ఓం శాంతి. 17/7/24. మధురమైన పిల్లలు, ఈ శరీరమును చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈ స్థితిని తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన లక్ష్యం. ప్రశ్న: పిల్లలైన మీరు బాబాతో పాటు పైకి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? జవాబు: ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రం కూడా ఉండదో అప్పుడు వెళ్తారు. ఏ విధముగా బాబా పవిత్రమైన వారో అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. జ్ఞాన సాగర్ని ద్వారా జ్ఞానం వింటూ ఎప్పుడైతే మీరు నిండిపోతారో, బాబాను జ్ఞానంలో ఖాళీ చేసేస్తారో అప్పుడు వారు కూడా శాంతమైపోతారు. మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇక జ్ఞాన బిందువులు ఆగిపోతాయి. వారు సర్వస్వం ఇచ్చేశాక ఆ తర్వాత ఇక సైలెన్స్లో ఉండడమే వారి పాత్ర. బాబా ఎంత బాగా చెప్తున్నారో చూడండి. నాలో ఉండే జ్ఞానం అంతా మీరు ఖాళీ చేసేస్తే, మీరు సంపూర్ణంగా అయిపోతే నేను శాంతి అయిపోతాను, నేను ఖాళీ అయిపోతాను. అప్పుడు మీరు పరంధామం వెళ్ళిపోయి మీరు సత్యయుగంలోకి వెళ్ళిపోతారు. నేను శాంతిధామంలో సైలెన్స్గా ఉండిపోతాను. శివ్ భగవాన్ వాచ. శివ్ భగవాన్ వాచ అని అన్నప్పుడు ఒక్క శివుడే భగవంతుడు లేక పరంపిత అని అర్థం చేసుకోవాలి. వారిని పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయితైన తండ్రి ద్వారా పరిచయం అయితే లభించింది. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు. అందరూ ఏకీరసంగా స్మృతి చేయరు కదా. ఇది చాలా సూక్ష్మమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించగలిగే స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. బాబా అంటారు, ఆ మనుషులకైతే ఏమీ తెలియదు. ఏమీ తెలియని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తారు. ఏ విధంగా పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో అలా ఇంకెవరు స్మృతి చేయరు. ఏ ఆత్మ యొక్క యోగము తండ్రితో జోడింపబడి లేదు. ఈ విషయాలు చాలా గుహ్యమైనవి అని చెప్తున్నారు బాబా. అలాగే సూక్ష్మమైనవి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. మనమంతా సోదరులము అని కూడా అంటారు. కావున ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడకూడదు. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయని వారు కూడా ఎందరో ఉన్నారు. ఆత్మ పైన మురికి పట్టి ఉంది. ముఖ్యంగా ఇది ఆత్మ విషయమే అని చెప్తున్నారు బాబా. సతో ప్రధానంగా ఉన్న ఆత్మయే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యింది. ఈ జ్ఞానం ఆత్మలో ఉంది. జ్ఞానసాగరుడు పరమాత్మయే. మీరు స్వయాన్ని జ్ఞానసాగరులుగా పిలుచుకోరు. తండ్రి నుండి పూర్తి జ్ఞానాన్ని తీసుకోవాలని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకుని ఏం చేస్తారు? అవినాశి జ్ఞానరత్నాల ధనమునైతే పిల్లలకు ఇవ్వవలసిందే. పిల్లలు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా వాటిని తీసుకుంటారు. ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వారే మంచి సేవను చేయగలుగుతారు. తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. వారు కూడా ఆత్మయే. అలాగే మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానం అంతటినీ తీసుకుంటారు. ఏ విధంగా వారు సదా పవిత్రంగా ఉంటారో అలాగే మీరు కూడా సదా పవిత్రంగా అవుతారు.
మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రం కూడా ఉండదో అప్పుడిక పైకి వెళ్ళిపోతారు. తండ్రి స్మృతి యాత్ర అనే యుక్తిని నేర్పిస్తారు. రోజంతా స్మృతి చేయలేరని కూడా మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు బాబా సన్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇతర పిల్లలు సన్ముఖంగా వినరు, మురళి చదువుకుంటారు. ఇక్కడ మీరు సన్ముఖంగా ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు జ్ఞానాన్ని కూడా ధారణ చేయండి. మనం తండ్రి వలె సంపూర్ణ జ్ఞాన సాగర్లుగా అవ్వాలి. పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే. పూర్తిగా జ్ఞానం మనం అర్థం చేసుకుంటే అదేంటి బాబాని ఖాళీ చేసినట్టంటే బాబా దగ్గర ఉండేదంతా మనం తీసేసుకున్నట్లే. ఆ తర్వాత వారికి శాంతమైపోతారు. అలాగని వారి లోపల జ్ఞానం తిరుగుతూ ఉంటుందని కాదు, అంతటినీ ఇచ్చేశాక ఇక వారికి సైలెన్స్లో ఉండే పాత్రే ఉంటుంది. మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానం చెందదు, ఆత్మ సంస్కారాలు తీసుకువెళ్తుందని కూడా బాబా అర్థం చేయించారు. ఎవరైనా సన్యాసి ఆత్మ మళ్ళీ జన్మిస్తే బాల్యంలోనే తనకు శాస్త్రాలు కంఠస్థమైపోతాయి. ఎవరైనా సన్యాసి చనిపోతే మళ్ళీ జన్మ తీసుకుని చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు? శాస్త్రాలను కంఠస్థం చేస్తారు. ఎందుకని? ఆత్మ అదే కాబట్టి, సంస్కారం అలా ఉండిపోతుంది కాబట్టి. ఆ తర్వాత అతడి పేరు ఎంతో ప్రఖ్యాతం అవుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాలు తీసుకురాలేరు. ఆ సంస్కారాలు గుప్తమైపోతాయి. ఇక ఆ తర్వాత నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తమ సీటును తీసుకుంటాయి. ఆ తర్వాత మీ శరీరాలకు పేర్లుంటాయి. షూ బాబా నిరాకారుడు, నేను ఈ ఇంద్రియాలను అద్దెకి తీసుకుంటానని వారు అంటారు. వారు కేవలం వినిపించేందుకే వస్తారు. బాబా ఎందుకు వస్తారు? పిల్లలందరికీ జ్ఞానం వినిపించి పిల్లల్ని తన సమానంగా తయారు చేయడానికి. వారు ఎవరి జ్ఞానమును వినరు, ఎందుకంటే వారు స్వయం జ్ఞాన సాగర్లు కదా. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన పనిని చేస్తారు. అందరికీ దారిని తెలిపేందుకే వారు వస్తారు. మరిక వారు వినవలసిన అవసరం ఏముంది? వారు ఎల్లప్పుడూ ఇలా చెయ్యండి అనే వినిపిస్తూ ఉంటారు. మొత్తం వృక్షపు రహస్యాన్ని వారు వినిపిస్తారు. కొత్త ప్రపంచం చాలా చిన్నగా ఉంటుందని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది అని చెప్తున్నారు బాబా. ఈ పాత ప్రపంచం ఎంత పెద్దది! మొత్తం ప్రపంచంలో ఎన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి. లైట్ ద్వారా ఏమేమి అవుతున్నాయో చూడండి. అక్కడ ప్రపంచం చిన్నగా ఉంటుంది, అలాగే లైట్ కూడా కొద్దిగానే ఉంటుంది. అదొక చిన్న పల్లెటూరులా ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉండవు. కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలే ఉంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతో ప్రధానంగా అయిపోతాయి. ఎక్కడ? సత్యయుగంలో. అవి ఎప్పుడూ చంచలమవ్వవు. బాబా అంటారు దానిని సుఖధామము అని అంటారు. దాని పేరే స్వర్గము. ముందు ముందు మీరు ఎంతగా సమీపంగా వస్తారో అంతగా వృద్ధి నొందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ సమయంలో యుద్ధాలలో కూడా సైన్యము, విమానాలు మొదలైన వాటి అవసరం కూడా ఉండదని చెప్తున్నారు బాబా. మేము ఇక్కడ కూర్చునే అందరినీ అంతం చేయగలము అని వారంటారు. ఏరోప్లేన్లు మొదలైనవి ఉపయోగపడతాయా? ఆ తర్వాత చంద్రుడు మొదలైన గ్రహాలపైకి
ప్లాట్లు మొదలైన వాటిని చూసేందుకు కూడా వెళ్ళలేరు. ఇదంతా వ్యర్థమైన విజ్ఞాన గర్వం మాత్రమే. ఎంతగా ప్రదర్శించుకుంటున్నారు. జ్ఞానంలో ఎంతటి సైలెన్స్ ఉంది. దీనిని ఈశ్వరుడు ఇచ్చింది అని అంటారు. సైన్స్లో అంతా శబ్దమే. వారికి సైన్స్లో అంతా శబ్దమే. వారికి అసలు శాంతిని గూర్చే తెలియదు. విశ్వంలో శాంతి కొత్త ప్రపంచంలోనే ఉండేదని, అది సుఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు అంతా దుఃఖము, అశాంతియే. మీరు శాంతిని కోరుకుంటున్నారు. అసలు ఎప్పుడు అశాంతియే ఉండకూడదనుకుంటున్నారు. అది కేవలం శాంతిధామము మరియు సుఖధామంలోనే ఉంటుంది అని, కేవలం శాంతిధామము మరియు సుఖధామంలోనే ఉంటుంది అని కూడా అర్థం చేయించాలి. స్వర్గమునైతే అందరూ కోరుకుంటారు. భారతవాసులే వైకుంఠమును, స్వర్గాన్ని తలుచుకుంటారు. ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని తలుచుకోరు. వారు కేవలం శాంతినే తలుచుకుంటారు అని చెప్తున్నారు బాబా. సుఖమునైతే వారు తలుచుకోలేరు. అలా లాలో లేదు. సుఖమునైతే మీరే తలుచుకుంటారు. కావుననే మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చెయ్యండి అని పిలుస్తారు. ఆత్మలు నిజానికి శాంతిధామ వాసులు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి మీరు తెలివి తక్కువ వారిగా ఉండేవారు అని అర్థం చేయిస్తారు. ఎప్పటి నుండి అలా అయ్యారు? 16 కళల నుండి 14, 12 కళల వారిగా అవుతారు. అనగా తెలివి తక్కువ వారిగా అవుతూ ఉంటారు. ఇప్పుడైతే ఏ కళలు లేవు. స్త్రీలకు దుఃఖము ఎందుకు ఉంది అని కాన్ఫరెన్స్లో చేస్తూ ఉంటారు. అరే, దుఃఖమైతే మొత్తం ప్రపంచమంతట్లోనూ ఉంది. అపారమైన దుఃఖం ఉంది. మరి ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. మొత్తం విశ్వం అంతట్లో శాంతి అనేది ఇప్పుడు ఏర్పడచాలదు. సుఖమను గూర్చైతే తెలియనే తెలియదు. ఈ ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. అశాంతి ఉంది అని పిల్లలైన మీరు కూర్చుని అర్థం చేయిస్తారు. ఎక్కడి నుండైతే ఆత్మలయమనం వచ్చామో అది శాంతిధామము. మరియు ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది సుఖధామం. ఆది సనాతన హిందూ ధర్మము అని అనరు. ఆది అనగా ప్రాచీనమైంది. అది సత్యయుగంలోనే ఉండేది. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అది నిర్వికారి ప్రపంచం. అక్కడ వికారమన్న మాటే లేదు. తేడా అయితే ఉంది కదా. బాబా అంటారు, మొట్టమొదట నిర్వికారిత్వం కావాలి కదా. ఫస్ట్ ఏమవ్వాలి? నిర్వికారిగా అవ్వాలి. అంటే ఎటువంటి వికారము కూడా ఉండకూడదు. కావుననే బాబా మధురాతి మధురమైన పిల్లలు, కామంపై విజయాన్ని పొందండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది. ఆత్మలో మలినాలు కలిశాయి కాబట్టి, అంటే నగలు శరీరాలు కూడా అలా తయారయ్యాయి. ఆత్మ పవిత్రంగా అయితే నగలు కూడా పవిత్రంగానే ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అంటే శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. దానిని నిర్వికారి లోకము అని అంటారు. మర్రి వృక్షపు ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు. మొత్తం వృక్షమంతా నిల్చునుంది, కానీ దాని కాండమే లేదు. అలాగే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. అందరూ అపవిత్రంగా ఉన్నారు అని చెప్తున్నారు.
వీరిని మనుషులు అని అంటారు. అక్కడ ఉండేది దేవతలు. నేను మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను. అక్కడ ఉండేది దేవతలు. నేను మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను అని చెప్తున్నారు. 84 జన్మలు కూడా మనుషులే తీసుకుంటారు. ఎన్ని జన్మలు? 84 జన్మలు. తమో ప్రధానులుగా అయిపోతే ఆది సనాతన దేవీ దేవత ధర్మ వారిని హిందువులు అని అనేస్తారని మెట్ల చిత్రంలో చూపించాలి. అంటే ఆత్మ ఎప్పుడైతే 84 జన్మలు తీసుకుని కిందకు వచ్చేస్తుందో, తమో ప్రధానంగా అయిపోతుందో, అప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మవారిని ఏమని పిలుస్తున్నారు? హిందువులు అని పిలుస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ వారినే బాబా వచ్చి దేవతలుగా తయారు చేస్తున్నారు. వారిని దేవతలు అని అయితే అనజాలరు. ఎందుకంటే దేవతల్లో ఉండే లక్షణాలు ఇప్పుడు లేవు కాబట్టి. ఎందుకంటే పద్ధతులుగా ఉన్నారు. దేవతలుగా ఉన్నప్పుడు పావనులుగా నిర్వికారీలుగా ఉండేవారు, సంపూర్ణంగా ఉండేవారు. ఇప్పుడు పతితంగా వికారీలుగా అయిపోయారు. మళ్ళీ బాబా పావనంగా తయారు చేస్తున్నారు. డ్రామాలో ఈ రహస్యం ఉంది కదా. నిజానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఆది సనాతనమైన దేవీ దేవతలుగా మనమే ఉండేవారము. భారతదేశమే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయ్యింది అని చెప్తున్నారు బాబా. కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. హిందూ ధర్మాన్ని ఎవరూ స్థాపించలేదు. ఈ విషయాలను పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి. ఈ రోజుల్లో అంతటి సమయాన్ని కూడా ఇవ్వరు. తక్కువలో తక్కువ అరగంట ఇస్తే ఈ పాయింట్లు వినిపించవచ్చు. పాయింట్లు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. మళ్ళీ వాటి నుండి ముఖ్యమైనవి వినిపించడం జరుగుతుంది. చదువులో కూడా ఎంతెంతగా పై చదువులు చదువుతూ ఉంటారో అప్పుడు ఇక చిన్న చిన్న పాఠాలైన అక్షరాలు మొదలైనవి గుర్తుండవు కదా. పైకి వెళ్ళే కొద్దీ ఏమైపోతుంది? ఫాస్ట్ అయిపోతుంది కదా. ఈ చిన్న చిన్న అక్షరాలు అయితే అప్పుడు గుర్తుండవు అంటున్నారు బాబా. మీరు కూడా జ్ఞానంలో ఏం చేయాలి? అలా ముందుకు వెళ్ళిపోతారు, వాటిని మర్చిపోతారు. ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయిందని మీతో కూడా అంటారు. అరే, చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. అలాగే బాబా కూడా మాకు నిత్యము కొత్త విషయాలు వినిపిస్తారు. మొదట తేలికపాటి చదువు ఉండేది. ఇప్పుడైతే బాబా గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే తేలిక విషయాలు, ఇప్పుడైతే లోతుల్లోకే వెళ్ళే విషయాలు మాకు బాబా తెలియచేస్తున్నారు. దీని ద్వారా ఆత్మ ఏమవుతుంది? సంపూర్ణంగా తయారవుతుంది. తాను జ్ఞాన సాగరుడు కదా. బాబా ఎవరు? జ్ఞాన సాగరుడు. వినిపిస్తూ చివర్లో అల్లాను అర్థం చేసుకున్నా చాలు అని 2 మాటలు అంటారు. అంతా చెప్పేశాక బాబా ఏమంటారు? అల్లాను అర్థం చేసుకున్నా చాలు, రాజధాని గుర్తున్నా చాలు. అంటే తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి, దాంతో మీకు ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది అని. తండ్రిని తెలుసుకోవడం ద్వారా వారసత్వాన్ని కూడా తెలుసుకుంటారు. తండ్రి ఎప్పుడైతే గుర్తుంటారో తండ్రి ఇచ్చే వారసత్వం ఆటోమేటిక్గా గుర్తుంటుంది కదా. కేవలం అది అర్థం చేయించినా చాలు. ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ధారణ చేయలేరో వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు, పాస్ విత్ ఆనర్లుగా అవ్వలేరు. వారు కర్మాతీత స్థితిని పొందచాలరు. ఇందులో ఎంతో శ్రమించాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంది. స్మృతిలో కూడా ఏముంది? శ్రమ ఉంది. అలాగే జ్ఞానమును ధారణ చేయడంలో కూడా కష్టపడాలి. స్మృతిలో శ్రమ ఉంది, ధారణ చేయడంలో కూడా కష్టం ఉంది. అన్నీ చేస్తేనే ప్రాప్తి అవుతుంది. మరి ఈ 2 విషయాల్లో అందరూ చురుకైన వారిగా అవ్వడం కూడా జరగచాలదు. రాజధాని స్థాపన జరుగుతుంది.
అందరూ నరుడి నుండి నారాయణగా ఎలా అవ్వగలరు? ఈ గీతా పాఠశాల లక్ష్యం అదే. ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరిస్తారు అన్నది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కృష్ణుడు ఎవరైతే 84 జన్మల అంతిమంలో నల్లగా అయిపోయాడో అతడిప్పుడు జ్ఞానమును వింటున్నాడు. ఇప్పుడు ఇది శ్మశాన వాటిక. ఇదే మళ్ళీ స్వర్గంగా అవ్వనున్నది కదా. ఈ శ్మశాన వాటికే మళ్ళీ ఏమవుతుంది? స్వర్గంగా అవుతుంది. ఈ నరుడే మళ్ళీ ఏమవుతాడు? నారాయణుడిగా తయారవుతాడు. పూజారియే మళ్ళీ పూజ్యునిగా తయారవుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుని పూజారుల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి. సైన్స్ వారు కూడా ఎంతో తెలివైన వారిగా అవుతూ ఉంటారు, ఎన్నెన్నో కనుగొంటూ ఉంటారు. భారతవాసీలు ప్రతి విషయపు తెలివితేటలను అక్కడి నుండే నేర్చుకుని వస్తారు. వారు కూడా చివరిలో వస్తారు, కానీ ఇంతటి జ్ఞానాన్ని అయితే తీసుకోలేరు. మళ్ళీ అక్కడికి కూడా వచ్చి ఈ ఇంజనీరింగ్ మొదలైన పనులే చేస్తారు. ఈ సైన్స్ వాళ్ళు స్వర్గంలో కూడా వస్తారు. మరి స్వర్గంలోకి రావాలంటే ఇక్కడ బాబా పిల్లలు కావాలి. అందుకని అంతిమంలో బాబా దగ్గరికి వచ్చి జ్ఞానం తెలుసుకుని కొంచెం ప్రాప్తిని సంపాదించుకుంటారు. వారు రాజు రాణులుగా అయితే అవ్వలేరు. రాజు రాణుల ముందు వారు సేవకులుగా ఉంటారు. సేవకులుగా అయ్యి సేవ చేస్తారు. అటువంటి ఇన్వెషన్స్ కనుగొంటూ ఉంటారు. సుఖం కొరికే రాజు రాణులుగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు లభించనున్నాయి. కావునే పిల్లలు పూర్తి పురుషార్థం చేయాలి. పూర్తిగా పాస్ అయి కర్మాతీత స్థితిని పొందాలి. త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు. ఇది మనుషుల్లో పరివర్తన చేసే మిషన్. బౌద్ధుల క్రైస్తవుల మిషన్ ఉంటుంది కదా. కృష్ణుడు మరియు క్రైస్తవుల రాశి కూడా కలుస్తుంది. వారికి ఇచ్చిపుచ్చుకోవడాలు సంబంధం కూడా ఎంతో ఉంది. ఎవరైతే ఇంతగా సహాయం చేస్తారో వారి భాష మొదలైన వాటిని వదిలివేయడం కూడా ఒక రకమైన అవమానమే. వారైతే చివరిలోనే వస్తారు. వారు ఎక్కువ సుఖాన్ని పొందరు, వారు ఎక్కువ దుఃఖాన్ని పొందరు. మొత్తం ఇన్వెన్షన్లన్నిటినీ వారే కనుగొంటారు. ఇక్కడ ప్రయత్నిస్తారు, కానీ ఎంత యాక్యురేట్గా తయారు చేయలేరు. బాబా అంటున్నారు ఇక్కడ ప్రయత్నిస్తారు, కానీ అంత యాక్యురేట్గా అయితే తయారు చేయలేరు. విదేశీ వస్తువులు బాగుంటాయి, వారు నిజాయితీగా తయారు చేస్తారు. ఇక్కడ నిజాయితీగా తయారు చేయరు. అపారమైన దుఃఖం ఉంది. అందరి దుఃఖాలను దూరం చేసేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకే మానవ మాత్రలు కాచాలరు. బాబా అంటారు విశ్వంలో శాంతి ఏర్పడాలని ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాతల దుఃఖాల విషయమే కాదు, ఇక్కడైతే అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతట్లోనూ పోట్లాట్లు, మరణ హోమాలు విషయమే ఉంది కదా. మొత్తం ప్రపంచమంతా ఏముంది? పోట్లాట్లు, మరణ హోమాలు, రకరకాల ఇంకా హింస. బాబా అంటారు పైసాకు విలువ చేసే విషయాలపై కూడా మరణ హోమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడైతే దుఃఖం అనే విషయమే ఉండదంటున్నారు బాబా. ఈ లెక్కను కూడా చూడాలి. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు. ఎప్పుడవుతుంది అనేది అయితే ఎవరు కూడా చెప్పలేరు. భారతదేశంలోకి రావణుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మొట్టమొదట ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది. వేర్వేరైపోతారు, పరస్పరం పోట్లాడుకుంటారు, చస్తారు. ఆ తర్వాత బయట వారు వస్తారు. మొదట బ్రిటిష్ వారు లేరు, వారు తర్వాత వచ్చి మధ్యలో లంచం మొదలైనవి ఇచ్చి తమ రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఎంతగా రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. కొత్తవారు ఎవరు అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానం కదా.
ఇది మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు, మళ్ళీ అది ప్రాయలోపం అయిపోతుంది. ఇదొక్కటే చదువు, ఇది ఒకేసారి ఒకే తండ్రి ద్వారా లభిస్తుంది. ముందు ముందు మీకు ఇలా ఇలా అవుతారు అని అంతా సాక్షాత్కారం అవుతుంది. కానీ ఆ సమయంలో ఏం చేయగలరు? ఉన్నతినైతే పొందలేరు. లాస్ట్లో సాక్షాత్కారం అవుతుంది, ఏ పదవిని పొందుతారు అనేది. అప్పుడు ఏం చేయగలరు అని అడుగుతున్నారు బాబా. ఉన్నతినైతే పొందగలరా? అప్పుడు ఏదైనా చేయగలరా? ఏమీ చేయలేరు కదా. రిజల్ట్ వెలువడ్డాక మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే విషయం ఉండచాలదు. ఆ తర్వాత ఏడుస్తారు, తల కొట్టుకుంటారు. మనం కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతాం. త్వరగా నలువైపులా శబ్దం వ్యాపించిపోవాలని మీరు కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత తమకు తామే సెంటర్ల వద్దకు పరిగెడుతూ ఉంటారు. కానీ ఎంత ఆలస్యం అవుతూ ఉంటే అంతగా టూ లేట్ అవుతూ ఉంటారు. ఇక ఏమీ జమ అవ్వదు. బాబా అంటారు ఇక ఏమీ జమ అవ్వదు. అప్పుడు ఇక డబ్బు అవసరమే ఉండదు కదా. డబ్బు అవసరం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఎప్పుడైతే సేవ జరుగుతుందో అప్పుడే అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అన్నీ ఫెయిల్ అయిపోయి ఇంకా టైం సమాప్తం అయిపోయే టైం వస్తే ఇంకా అప్పుడు అవసరం ఏముంటుంది? అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జీ చాలు. మళ్ళీ ఈ బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతాడు. ఈ బ్యాడ్జీ ఎటువంటిదంటే ఇందులో అన్ని శాస్త్రాల సారము ఇమిడి ఉంది. బాబా బ్యాడ్జీ మహిమను ఎంతగానో చేస్తారు. మీ ఈ బ్యాడ్జీని అందరూ తమ కళ్ళకు హత్తుకునే రోజు కూడా వస్తుందట. థ్యాంక్స్ బాబా. బాబా చూడండి, మీ ఈ బ్యాడ్జీని అందరూ తమ కళ్ళకు హత్తుకునే రోజు కూడా వస్తుందట. మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇలా అవుతారని ఇందులో ఉంది. మళ్ళీ వేరే 84 జన్మల్లో తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకోని వారు ఒక్క తండ్రి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి పురుషార్థం మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థం చేయాలి. జ్ఞానసాగరుడిని సంపూర్ణ జ్ఞానంను స్వయంలో ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో వాటిని తొలగించుకుని సంపూర్ణ నిర్వికార్యులుగా అవ్వాలి. అంశ మాత్రం కూడా అపవిత్రత ఉండకూడదు. ఆత్మలైన మనం సోదరులము అన్న అభ్యాసం చేయాలి. వరదానము, సమయము మరియు సంకల్పరూపి ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదంపతి భవ, పద్మాపతి భవ అని చెప్తున్నారు బాబా. మామూలుగా కూడా ఖజానాలు అయితే చాలా ఉన్నాయి, కానీ సమయము మరియు సంకల్పాలు విశేషంగా ఈ 2 ఖజానాలపై అటెన్షన్ ఇవ్వండి. ప్రతి సమయం, ప్రతి సంకల్పం శ్రేష్టమైంది మరియు శుభమైందిగా ఉన్నట్లయితే జమా ఖాతా పెరుగుతూ పోతుంది. ఈ సమయంలో 1 జమ చేసినట్లయితే పదమాలు లభిస్తాయి. లెక్క ఉంది. 1 పదమాలుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇదే. ఈ సమయంలో మనం 1 జమ చేసుకుంటే పదమాలు భాగ్యం మన ఖాతాలో జమ అవుతుంది. అలా జమ చేసి ఇచ్చే బ్యాంక్ ఇది ఒక్కటే, ఇంకెక్కడా లేదు. కనుక ఏం జరిగినా కానీ త్యాగం చేయాల్సిందే, తపస్సు చేయాల్సిందే, నిర్మాణులుగా అవ్వవలసిందే. ఏం జరిగినా కానీ ఈ 2 విషయాలపై అటెన్షన్ ఉన్నట్లయితే పద్మాపతులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, మనోబలంతో సేవ చేసినట్లయితే దాని ప్రాలబ్ధం అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. మనోబలంతో సేవ చేసినట్లయితే దాని యొక్క ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది? అనేక రెట్లు
ఎక్కువగా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సుమాను నేను పదమా భాగ్యశాలి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.